హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకేఎస్ పండు జర్నీ. ఈరోజైతే నేను పండు కోసం న్యూ స్కూల్ బ్యాగ్ తీసుకున్నానండి. అది ఎలా ఉందో ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. అలాగే వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. వీడియో చూసిన తర్వాత ఈ బ్యాగ్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ బ్యాగ్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చక్కగా చూసేయండి. చూస్తున్నారు కదా, పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను. ఈ కలర్ అయితే పండునే సెలెక్ట్ చేసుకున్నాడండి. ఎందుకో తెలుసా, దాని మీద మిక్కీస్ ఉన్నాయి కదా, అవైతే బాగా నచ్చాయంట వాడికి. అందుకే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇందులో వచ్చేసి ఇంకా ఎల్లో ఆరెంజ్ ఉన్నాయండి, కానీ వాడికి ఇదే కావాలని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. చూస్తున్నారు కదా, దీనికి వచ్చేసి 2 పెద్ద జిప్పులు ఉన్నాయండి. అంటే వెనక సైడ్ ముందు సైడ్ 2 వచ్చాయన్నమాట. పోయినసారి పండుగ తీసుకున్న బ్యాగ్లో ఓన్లీ ఒకవైపే ఉండేదన్నమాట జిప్ అటాచ్ చేసి. అలాగే దీనికి చూసారా, ఇక్కడ వచ్చేసి చిన్ని పౌచ్ లాగా వచ్చాయి. ఇక్కడ వచ్చేసి మనం బిస్కెట్ ప్యాకెట్స్ పెట్టొచ్చు. అలాగే వీళ్ళు స్లేట్ పెన్సిల్లు, ఎలైజర్లు, షార్ప్నర్లు మర్చిపోకుండా ఉంటారు కదా, అవి కూడా అందులో వేసి చక్కగా పంపించవచ్చండి. చూస్తున్నారు కదా, నాకైతే ఈ విధంగా పౌచ్ రావడం అయితే బాగా నచ్చిందండి. భలే ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి పెద్ద జిప్ అయితే ఇచ్చారు. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, ఇది వీళ్ళు కంబాక్స్లు పెట్టుకుంటారు కదా, పెన్సిల్ బాక్సెస్ అలాంటివి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎరేజర్లు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. అలాగే స్నాక్స్ కూడా వేసి పంపించవచ్చండి. క్యారేజ్ బాక్స్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనుకోండి. అలాగే 2 వైపులా పెద్ద జిప్పులు రావడం వల్ల ఎక్కువ స్పేస్ ఉందండి. ఎన్ని బుక్స్ అయినా చక్కగా పడతాయి. పండుగ వచ్చేసి ఈజీగా నర్సరీ అయినా 20 బుక్స్ అయితే ఉన్నాయండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇవి తగిలించుకున్నాయండి. చాలా గట్టిగానే ఉన్నాయి, తెగవనే అనుకుంటున్నాను. అలాగే బ్యాగ్ క్వాలిటీ వచ్చేసి చాలా మందంగా ఉందండి. పోయినసారి తీసుకున్న 2 బ్యాగులు అయితే ఈజీగా పాడైపోయాయి. పండు అయితే ఖచ్చితంగా కావాలని మట్టుపట్టేసరికి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. అలాగే వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి చక్కగా 2 సైడ్లు ఇచ్చారండి. అలాగే ఈ బ్యాగ్ క్లాత్ వచ్చేసి స్మూత్ గాను భలే ఉందండి. ఫస్ట్ టైం వచ్చేసి 150 పెట్టి తీసుకున్నానండి ఒక బ్యాగ్ వచ్చేసి. అదైతే బాగా పాడైపోయింది. అలాగే అది ఎల్లో కలర్ అవడం వల్ల బాగా మురికైపోయింది అనమాట. చిన్నపిల్లలు కదా, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కదా, అలా మురికైపోయేది. అందుకే ఈసారి అయితే పర్పుల్ అయితే మురికి కనపడదనే తీసుకున్నాను అనమాట. అలాగే రెండోసారి వచ్చేసి మీషోలో బుక్ చేశానండి 2 బ్యాగ్స్ వచ్చేసి. అలా బుక్ చేయడం వల్ల అవేమైనాయి అంటే ఒక్కరోజుగా జిప్పులు ఫెయిల్ అవ్వడం, కింద కుట్లుడిపోవడం జరిగింది. ఇక బ్యాగ్ విషయంలో పిసినారితనం వద్దని కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పెట్టే తీసుకున్నానండి. నేను చేసే పిసినారితనానికి నా పండు బ్యాగులు పాడు చేయడానికి రెండింటికి ఈక్వల్ అవుతుందండి. అందుకే ఈసారి పిసినారితనం చేయకుండా మంచి బ్యాగ్ కొనాలని వెళ్ళి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. అసలు అయితే బ్యాగ్ కొనకూడదు అనుకున్నానండి. ఎందుకంటే ఇంక 2 మంత్సే కదా ఉంది స్కూల్. ఈ 2 మంత్స్కి ఎందుకులే కొనడం, అలాగే పంపిద్దాం అనుకున్నాము. కాకపోతే ఆ బ్యాగ్ అయితే దారుణంగా చినిగిపోయిందండి. ఇక పండు వాళ్ళ నాన్న అయితే అసలు ఆ బ్యాగ్తో పంపించొద్దు పిల్లాన్ని, అప్పుడైతే రెడీ అయ్యి వెళ్ళి బ్యాగ్ అయితే కొనుక్కొచ్చాం. కొనుక్కొచ్చానో లేదో పండు బుక్స్ పెట్టేస్తాడని అర్జెంట్గా మీకు వీడియో తీసి అయితే చూపిస్తున్నాను. కొత్త బ్యాగ్ కదా, పండు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువగా ఉందండి. తగిలించుకొని చూపిస్తాడంట. మీరు చూసేయండి ఎలా ఉందో. మీరు కూడా ఈ సంవత్సరంలో మీ పిల్లలకి ఎన్ని బ్యాగులు కొన్నారో సరదాగా ఒక కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, భలే ఉంది కదా. అంటే కొంచెం పైకి ఉంది, కింద అడ్జస్ట్ చేసే ఉంటాయి కదా, అవి కొంచెం కిందకి లాగితే సరిపోతుంది. బాగుందండి, ఎక్కువ బుక్స్ పడతాయి, వాడు కూడా ఫ్రీగా ఉంటుంది. నాకైతే ఒక డౌట్ వచ్చిందండి. మనం చదువుకునే రోజుల్లో స్కూల్లో జాయిన్ అయినమ్మటనే ఒక పలక కొనిస్తే ఆ పలక తీసుకెళ్ళటమే ఎక్కువ అనమాట. ఆ పలక కూడా స్కూల్లో జాయిన్ అయిన వారానికి ఏమో కొనిచ్చినట్టుంది మా అమ్మ వచ్చేసి. ఇప్పుడు వీళ్ళకి స్కూల్లో జాయిన్ అయినమ్మటనే యూనిఫామ్ అంట, బుక్స్ అంట, బ్యాగులు అంట, అసలు ఏంటండి ఈ ఘోరం, నాకు అర్థం కావట్లేదు. అసలు 5th క్లాస్ వరకు నేను బ్యాగ్ వాడినట్టే నాకు గుర్తులేదు. ఏం చేస్తాం చెప్పండి, ఈ కాలం చదువులంటే ఇలాగే ఉంటాయన్నమాట. అంతేలే అండి, కాలంతో పాటు మనం కూడా మారాలి. అలాగే చివరిగా ఈ బ్యాగ్ మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. ఈ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 350 చెప్పారు. మనం పిసినారుతనం కదా, 250కి అయితే తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.